అందరికీ ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు సిపిఎఫ్ టీవీ. నేను మీ అభినయ దర్శన్. ఈ మతోన్మాద కుక్కని ఏ చెప్పుతో కొడితే బుద్ధి వస్తుందో అర్థం కావట్లా. ఇంతకీ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఇంకెవరు? మన క్రైస్తవ ముసుగులో ఉన్నటువంటి మతోన్మాద కుక్క వీడు. ఎవరు? ఆ పేరెత్తడానికి కూడా నాకు మనసు ఇష్టంగా లేదు. పాస్టర్గా చలామణి అవుతూ, సువార్థికుడిగా సేవకుడిగా చలామణి అవుతూ, బైబిల్ నేర్చుకొని బైబిల్ వాక్యాన్ని చెబుతూ మతోన్మాదులకి కొంత సొమ్ముకు అమ్ముడుపోయి మతోన్మాదుల కోసం ఫుల్ టైం వర్క్ చేస్తున్నటువంటి వీడు అసలు పాస్టర్ కాదు. అదందరికీ తెలిసిన విషయమే. గత 2-3 నెలలుగా చూస్తున్నాం కదా వీడి వైఖరి. ప్రవీణ్ పగడాల గారు హత్య చేయబడ్డాడు అని క్రైస్తవ సమాజం అంతా మనం మాట్లాడుతుంటే వీడొక్కడు మాత్రం తాగి చచ్చిపోయాడు, అది యాక్సిడెంట్, నేరుగా కళ్ళతో చూసినట్టుగా వీడు వాగాడు. వీడు ఎంత కమ్ముడుపోయాడో తెలియదు, ఎన్ని కోట్లు ఇచ్చారో తెలియదు. నాకు అందిన సమాచారం ఏంటంటే వీడు వాడుతున్న 7 సీటర్ కారు, కొత్త కారు కూడా మతోన్మాదులే వీడికి కొనిచ్చారన్నటువంటి ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. వేరే వాళ్ళు ఇచ్చారు. అది ఎంతవరకు నిజమా, అది ఎంతవరకు అబద్ధమా నాకు తెలియదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే అది నేను కన్ఫర్మ్ చేసుకోవాలా. ఇంకా ప్రధానమైన విషయానికి వస్తే వీడు ఒక టైటిల్ పెట్టాడు 2 రోజుల క్రితం కరెక్ట్గా. వీడి మీద కౌంటర్ చేయటానికి నాకు టైం లేక చేయలా, కొంచెం మీటింగ్స్లో బిజీగా ఉండి. ఇప్పుడు మీరు ఒక మాట అడగచ్చు, పాస్టర్లని మీరు విమర్శించారు కదండి, పాస్టర్ విమర్శించుకోకూడదని మీరు చెప్పారు కదంటే ఎగ్జాక్ట్లీ మీరు అన్నది కరెక్టే. పాస్టర్ని పాస్టర్, సేవకుడిని సేవకుడు, క్రైస్తవుని క్రైస్తవుడు ఆన్ కెమెరా విమర్శించకూడదు అని నేను చెప్పా. కానీ నేను ఇప్పుడు మాట్లాడుతున్న వాడు ఎవడైతే ఉన్నాడో వాడు క్రైస్తవుడు కాదు, వాడు పాస్టరు కాదు, వాడు సువార్థికుడు కాదు. బైబిల్ నేర్చుకుని మతోన్మాదుల దగ్గర పనిచేస్తున్నటువంటి వాడు. క్రైస్తవుల దగ్గర, క్రైస్తవ సమాజం దగ్గర మతోన్మాదుల పక్షమున సీక్రెట్ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నటువంటి మతోన్మాద కుక్క వీడు. వీడి గురించి విమర్శించడం తప్పేమీ కాదు. అయితే వీడు అంటాడు కదా, వీడు ఒక థంబ్నెయిల్ పెట్టి వీడియో చేశాడు మొన్న. ఆ థంబ్నెయిల్ ఏంటంటే ఇల్లందులో బైబిల్స్ని తగలబెట్టారంట. ఆ టైటిల్ చూడండి, వీడు ఎంత బ్రోకర్ గాడో అర్థమవుతుంది. ఇల్లందులో బైబిల్స్ని తగలబెట్టారంట అంటే వీడికి తెలియదు అన్నట్టు. అంట అని మనం ఎప్పుడు వాడతాం? ఎవరో చెప్పారంట, చేశారంట అంటే మనం నమ్మకపోతే, మనకు తెలియకపోతే, అది నిజం అని కన్ఫర్మేషన్ లేకపోతే అప్పుడు అలా చేశారంటారా, ఆ బైబిల్స్ తగలబెట్టారంట అని మనం మాట్లాడతాం. మీరు చెప్పండి, అది నిజమా అబద్ధమా? మనందరికీ తెలుసు ఇల్లందులో 13 మంది మత ఉన్మాదులు, మతం కోసం ఎంతకైనా తెగించే వాళ్ళు, ఎదుటి మతాన్ని ఎంతటికైనా ద్వేషించడానికి దిగజారే వాళ్ళు మత ఉన్మాదులు అంటాం. ఈ 13 మంది మత ఉన్మాదులు కలిసి సువార్థికులు బైబిల్ పంచడానికి ఇల్లందులో వెళ్తే ఆ బైబిల్స్ని తగలబెట్టేశారు. దాదాపు 200 బైబిల్ని తగలబెట్టారు. అయితే తగలబెట్టిన వాళ్ళు 10 మంది రిమాండ్లో కూడా ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ దాదాపు నేను 3 వీడియోలు చేశాను ఇల్లందు ఇష్యూలో. అయితే ఈడంటాడు కదా థంబ్నెయిల్లో, బైబిల్స్ని తగలబెట్టారంట. అరే మతోన్మాద కుక్క, నిన్ను ఏ చెప్పుతో కొట్టాలరా? పోరంబోకు జాన్పాల్, మరలా ఇది ఒక ప్రమాదం. పోరంబోక్ అంటే అభినయ్ దర్శన్ బూతులు మాట్లాడారు అంటారేమో. పోరంబోక్ అంటే తప్పుడు మాట కాదు, బూతు మాట కాదు. ఇది ఎక్కువ వీడు మాట్లాడే మాటే, ఈ మతోన్మాద కుక్క మాట్లాడే మాటే ఇది పోరంబోక్ అనే మాట. పోరంబోక్ అంటే తప్పు మాట కాదు, పనికి రానివాడు అని. ఇప్పుడు మనం కొన్ని చోట్ల ఇది పోరంబోకు స్థలం, ఇది పోరంబోకు ల్యాండ్ అంటారు కదా, గవర్నమెంట్ ల్యాండ్స్ని అది పోరంబోకు ల్యాండ్లని అంటాం. పోరంబోకు ల్యాండ్ అంటే పనికిరాని స్థలం అని అర్థం. కాబట్టి వీడు పోరంబోకు జాన్పాల్ అంటంలో తప్పులేదు, పనికి రానివాడు అని అర్థం. ఎవరికి పనికి రానివాడు? క్రైస్తవ సమాజానికి పనికిరానివాడు
క్రైస్తవ ముసుగులో మతోన్మాదులకి పనికొచ్చేవాడు. వీడంటాడు తగలబెట్టారంట, అంటే తగలబెట్టారు అని వీడు నమ్మటంలా. వీడి తరపున ఎంతమందికి అయితే మ్యాక్సిమం అంతమందికి క్రైస్తవుల్ని వీడు డిస్టర్బ్ చేయటానికి చూస్తాడు. అంటే వీడి రూట్లో తీసుకెళ్ళి హైందవుల పక్షమున నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు వీడు. మరల వీడు అంటాడు ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో అది హత్య కాకపోయినా, అది యాక్సిడెంట్ కాకపోయినా, హత్య నడిచిన వాళ్ళు ఏమైపోయారు అంటే ఎక్కడికి వెళ్ళలేదరా కుక్క, ఇక్కడే ఉన్నాం. ప్రవీణ్ పగడాల గారి విషయంలో అది యాక్సిడెంట్ కదా, హత్య అని అప్పుడు అరిచాం, ఇప్పుడు అరుస్తాం, అది ఎంతవరకైనా అరుస్తూనే ఉంటాం, హత్య 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 అని. ఓకేనా? ఇప్పుడు ఎక్కడికి చెప్పారన్నారు కదా, నువ్వు నా యూట్యూబ్ ఛానల్ చూడట్లేదేమో మరి, అంటే నీకు అసూయ ఎక్కువ కదా. ఇప్పుడు నిన్ను దాటిపోయాను నా సబ్స్క్రైబర్స్, చాలా టాప్కి వెళ్ళిపోయింది, దాదాపు 1 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నా. నువ్వు ఓర్వలేక నా ఛానల్ చూడటం మానేసేవరా నువ్వు. దానికి నేనేం చేసేది? ఇల్లందులో ఆ ఘటన చోటు చేసుకున్న వెంటనే స్పందించిన వ్యక్తిని నేను. స్పందించడమే కాదు, వీడియో పెట్టడమే కాదు, ఇల్లందులో ఉన్నటువంటి పాస్టర్స్కి ఫోన్ చేసి పాల్ గారితో నేను మాట్లాడా, మనోహర్తో మాట్లాడా, ప్రకాష్ గారితో మాట్లాడా, వాళ్ళ ముగ్గురితో నేను మాట్లాడాను. 2-3 సార్లు మాట్లాడా. అక్కడ పరిస్థితి కనుక్కోవటమే కాకుండా, అన్నా మీరు స్థానికంగా ఆ పాస్టర్ల తరపున నిలబడి మీరు చేస్తున్న ఫైట్ చాలా గ్రేట్ అన్నా, వాళ్ళకి రిమాండ్కు పంపించే విధంగా ప్రయత్నం చేశారు, చాలా గ్రేట్, మీరు ఇలాగే నిలబడాలి, మీలాంటి వాళ్ళు ధైర్యంగా ఉండాలి అని చెప్పడమే కాకుండా, ఒకవేళ నా అవసరం ఉంటే నాకు చెప్పండి అన్న, నేను ఆల్వేస్ అవైలబుల్, మీరు ఏ క్షణం రమ్మన్నా నేను వస్తా, విజయవాడలో నేను ఉన్నాను, ఇల్లందుకి మీరు నన్ను రమ్మంటే ఎనీ టైం నేను రావటానికి నా వంతు ధైర్యంగా నేను నిలబడి మీకు నేను ఉపయోగపడతాను, సహకరించగలుగుతాను అనుకుంటే నన్ను పిలవాలనుకుంటే మీరు పిలవండి, నేను ఆల్వేస్ రెడీగా ఉన్నా. లేదు నేను రాకపోయినా మీరు నిలబడి ఎవరైతే ఉన్మాదులు ఉన్నారో వాళ్ళని రిమాండ్కు పంపించి శిక్ష పడేలాగా చేయగలరో చేయండి, మేము ప్రార్థన సహకారాన్ని అందిస్తాం. ఏదేమైనా నేను మీకు అవైలబుల్గా ఉంటాను, నన్ను పిలిస్తే పిలవండి, నేను సిద్ధం అని చెప్పడం కూడా జరిగింది. తర్వాత మరలా ఫోన్ చేశాము, మాట్లాడాను, రిమాండ్కి వెళ్ళారు. ఇంకొక 3 ప్రధానమైన వ్యక్తులు పెట్రోల్ పోసిన వాళ్ళు తప్పించుకున్నారు, వాళ్ళని కూడా రిమాండ్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఫేవర్గా ఉన్నారు మనకు, చాలా కఠినమైన సెక్షన్స్ పెట్టారు ఎఫ్ఐఆర్లో. ఇవన్నీ మాట్లాడారు, ఇవన్నీ తెలుసుకున్నా, వెళ్ళటానికి ప్రయత్నం కూడా చేశా. ఈ బైబిల్స్ తగలబెట్టిన 2వ రోజు నేను భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నా, అంటే ఇల్లందుకు జస్ట్ ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నా. అమ్మతేజ గారి దగ్గరికి వెళ్ళాను నేను, ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటానికి. వాళ్ళ చర్చిని, ఆర్ఫనేజ్ని, ఓల్డేజ్ హోమ్ని విజిట్ చేద్దామని, కలుద్దామని ఒకసారిగా వెళ్ళాం, నా టీంతో వెళ్ళాం. అప్పుడు మేము డిస్కస్ చేసుకున్నాం ఇల్లందుకు వెళ్దామని. అమ్మతేజ గారు అక్కడికి ఫోన్ చేసి మేము వస్తున్నాం అభినయ్ దర్శన్ గారు నేను అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అన్న ఇప్పుడు వద్దు, ఇక్కడ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది, ఇప్పటికే పోలీసులు చాలా సీరియస్ అవుతున్నారు, మేము యాక్షన్ తీసుకుంటున్నాం కదా, మరలా మీరు ఎందుకు ఎవరెవరినో పిలిపిస్తున్నారు, ఇక్కడికి ఇష్యూ పెద్దగా అవుతుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, కాబట్టి ఎవరిని రావద్దు అంటున్నారన్న, మీరు కూడా రావద్దు, ఒకవేళ మీ అవసరం ఉంటే మేము మిమ్మల్ని పిలుస్తామని ఆ ఇల్లందు మెయిన్ పాస్టర్స్ ఈ కేసుని ముందుకు నడిపిస్తున్న వాళ్ళు చెప్పారు. దానివల్ల అక్కడికి మేము వెళ్ళలేదు, వాళ్ళ అవసరం లేదు, మా అవసరత లేదు అన్నారు కాబట్టి వెళ్ళాల. కంటిన్యూస్గా వాళ్ళతో టచ్లోనే ఉన్నాం. అదిరా మతోన్మాద కుక్క, అర్థం చేసుకో, నీకు అర్థమవుతుంది కానీ నటిస్తావు అర్థం కానట్టుగా. నువ్వు పెట్టిన తమ్నైల్లోనే అర్థమైపోయింది. అరే ఏ రోజన్నా సేవకుల్ని ఇంతగాదం కొడుతున్నారు, బైబిల్స్ తగలబెడుతున్నారు. మన సువార్తకి వెళ్తే ఒక గ్రామానికి రాళ్లతో దాడి చేసి ఒకడు ఆయన తలబద్దలు కొట్టి వాహనాన్ని బద్దలు కొట్టి అంత చేశాడు. నువ్వు నోరు విప్పి మాట్లాడేవరా ఒక మాటన్నా? మాట్లాడవు. నిన్ను ఎవరైనా పాస్టర్ ఏదైనా అంటే మాట్లాడతావు. ఒకవేళ నిన్ను ఏమనకపోయినా నువ్వే అందరి పాస్టర్ని గోకుతూ ఉంటావు. షాలేం రాజు గారిని, తండ్రి సన్నిధి షాలేం రాజు గారిని, తండ్రి చిలకాని, పిల్ల చిలకాని, చగోడి జాషువా డానియల్ గారిని, తర్వాత పెద్ద పెద్ద సేవ హోసన్న జాన్ వెస్లీ గారిని, నీ పనే గోకుడు కదరా, నీ పనే గోకుడు. నువ్వు మరలా మొన్న మతోన్మాదులపై పోరాటం అని తమ్నైల్ పెట్టి ఒక వీడియో చేసావు, ఒక లైవ్ చేసావు.
ఆ లైవ్ తమ్నైల్లో నా ఫోటో, హనీ జాన్సన్ గారి ఫోటో, వికేఆర్ గారి ఫోటో, అజయ్ బాబు ఫోటో పెట్టావు. పైనేమో లలిత్ కుమార్ ఫోటో, కరుణాకర్ సుగుణ ఫోటో, రాధా మనోహర్ దాస్ గారి ఫోటో, ఇంకెవరు ఫోటో పెట్టావు. మతోన్మాదులపై పోరాటం అని లైవ్ చేసి నువ్వేదో పెద్ద శుద్ధపూసగాడిలాగా నువ్వేం మాట్లాడుతున్నావు దాంట్లో? వాళ్ళని మనం ఏమీ అనకూడదు. క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. ఒకవేళ వాళ్ళు మనల్ని తిట్టినా సరే మనం వాళ్ళని ప్రేమించాలి. నువ్వు ప్రేమ గురించి మాట్లాడుతుంటే ఎంత కామెడీగా ఉందంటేరా మతోన్మాద కుక్క. అరే పోరంబోకు జాన్ పాల్, ఎంత కామెడీ ఉందంటే అంత కామెడీగా ఉంది. నువ్వు మతోన్మాదులు ప్రేమించాలని చెప్తున్నావు. నువ్వు షాలేం రాజు గారిని ప్రేమించరావు. నువ్వు ఎందుకు ద్వేషిస్తావు ఆయన్ని? ఎందుకు లేచిన దగ్గర నుంచి ఒకవేళ మన పాస్టర్లు నిన్ను ఏదైనా అంటే పంది బుడద చిట్లిచ్చినట్టుగా వాళ్ళ మీద ఎందుకు అలా విరుచుకుపడుతూ ఉంటావు? మరి నీకు వర్తించదా ఈ ప్రేమ? మతోన్మాదుల్ని ప్రేమించమని చెప్పినటువంటి మానవత్వపు విలువలు కలిగిన ప్రేమామూర్తి పురంబోకు జాన్ పాల్ నీకు వర్తించదా ఈ ప్రేమ? ఈ ప్రేమ తత్వం నిన్ను విమర్శించిన సేవకుల మీద ప్రేమించడానికి, లేదా నువ్వు 24 గంటలు విమర్శిస్తున్న సేవకుల విషయంలో నీకు ఈ ప్రేమ వర్తించదా? దేవుడు చూసుకుంటాడులే అని నోరు మూసుకొని ఉండమంటున్నావు కదా, మతోన్మాదులనే మాట వాడొద్దంటున్నావు కదా, మరి నీకు వర్తించదా? దేవుడు చూసుకుంటాడులే, మనకెందుకు పాస్టర్ల జోలికి మనం ఎందుకు వెళ్ళాలి? వాళ్ళ విశ్వాసం వాళ్ళది, వాళ్ళ నిరీక్షణ వాళ్ళది, వాళ్ళ కష్టం వాళ్ళది, వాళ్ళ సంఘం వాళ్ళది, వాళ్ళ సిద్ధాంతాల వాళ్ళది, వాళ్ళ డాక్టరీన్ వాళ్ళది. మనం ఎందుకు వాళ్ళ జోలికి వెళ్ళాలి? దేవుడు చూసుకుంటాడులే అని నీకు అనిపించదారా? పిచ్చి కుక్క, అనిపించదా నీకు? నువ్వు మా గురించి మాట్లాడుతున్నావు. ఇల్లందులో దాడి జరిగినప్పుడు, బైబిల్స్ తగలబెట్టినప్పుడు నేను స్పందించా. అజయ్ బాబు స్పందించి మాట్లాడాడు, వికేఆర్ గారు మాట్లాడారు, ఇంకా చాలామంది కూడా మాట్లాడారు. నీకెవ్వరు కనపల్లా. నువ్వు మాత్రం ఆ తమ్ముళ్ళు పెట్టి బైబిల్స్ తగలబెట్టారంట ఆడంగోడా. ఇంకా నిన్ను ఇంతే అన్నాను కదరా. అంత గాబరా జరుగుతుంటే, అక్కడ అంత గందరగోళం జరుగుతుంటే ఇల్లందులో అంటా అని పెట్టి నువ్వేం మాట్లాడుతున్నావురా? వీడియోలో ఏం మాట్లాడుతున్నావు? ఒక్క మాటైనా వాళ్ళని అన్నావా? తగలబెట్టిన వాళ్ళని ఒక్క మాటైనా అన్నావా? పైగా పైచులకి ఏం మాట్లాడుతున్నావు? పోతే 200 బైబిళ్ళు, ఇంకా 1000 బైబిళ్ళు వస్తాయి. మాకు తెలీదన్నమాట. తెలీదా? ఎందుకు మేము కేసులు పెడుతున్నాం? అది మా హక్కు. అరే నిన్ను ఎవరైనా సేవడు ఒక్క మాట అంటే వెంటనే కౌంటర్ ఇస్తావు, కోపం వస్తుంది, రియాక్ట్ అవుతావు, విరుచుకు పడతావే. అలాంటిది అభంశుభం తెలియని స్వార్థికులు బైబిల్ పట్టుకుని స్వార్థకెళ్తే ఎవరో మతోన్మాదులు వచ్చి బైబిల్స్ని తగలబెడుతుంటే గుండెల్లో మంట రగలదా? మాకు తెలీదా? ఆ 100 తగలబెడితే ఈ 200 బైబిళ్ళు వస్తాయని, 2000 బైబిళ్ళు వస్తాయని, 2 లక్షల బైబిళ్ళు వస్తాయని తెలుసు. కానీ వేదన. అరే మేమేమనుకుపోయినా మా మీద ఎందుకు దాడి చేస్తున్నారు? వేదన. బైబిల్స్ తగలబెట్టినప్పుడు నోరు మూసుకొని కూర్చుంటే రేపు మమ్మల్ని కూడా తగలబెడతారని బాధ. సిగ్గులేని కుక్క, పోరంబోకు జాన్ పాల్, ఆడంగి వెధవా, విను. రేపటి రోజున నిన్ను ఎవడో కూడా కొడతాడు మతోన్మాది. నిన్ను కొట్టరు కదా, మర్చిపోయా. అది విషయం అన్నమాట. ఇక్కడ క్రైస్తవ సమాజమా, గుర్తించండి. వీడిని కొట్టరు ఎవరో. వీని బండిని టచ్ చేయడు, వీని చర్చిని టచ్ చేయరు, వీడిని టచ్ చేయరు. ఎందుకంటే వీడు మతోన్మాది బ్యాచ్ కదా. అది విషయం. ఇప్పుడు లాజిక్ అర్థమైందిరా. అరే మతోన్మాది లాజిక్ ఇప్పుడు అర్థమైంది నాకు. అదనమాట సంగతి. మేము కొట్టించుకోవాలి, మేము తిట్టించుకోవాలి, మేము బైబిల్స్ తగలబెట్టించుకోవాలి, మా బళ్ళు పగలగొట్టించుకోవాలి, మేము పేడ నీళ్ళు చల్లించుకోవాలి. నీకు ఎందుకు బాధ కలగదంటే పడేది మీరేరా, నాకేవి కాదు కదా. మీరే బాధలు పడతారు, మీరే వేదనలు పడతారు, మీ బైబిల్లో తగలబెట్టేస్తారు. నాకేముంది, నన్ను ఎవడండు, వాళ్ళంతా నా బ్యాచే. వాళ్ళకి అభిమానివి కదా నువ్వు. వాళ్ళంతా నీ ఫ్యాన్స్, నువ్వు వాళ్ళ ఫ్యాన్వి. మీరు ఏమి అనుకోరు కాబట్టి ఎప్పుడు నేను అనరా. క్రైస్తవ సమాజం గుర్తుపెట్టుకోండి, ఈ మతోన్మాద కుక్క, క్రైస్తవ ముసుగులో ఉన్న మతోన్మాదులకు అమ్ముడిపోయి మతోన్మాదుల పక్షమున క్రైస్తవుల దగ్గర సీక్రెట్ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నటువంటి ఈ జాన్ పాల్ అనేటువంటి వీడు పాస్టర్ కాదు, క్రైస్తవుడు కాదు. బైబిల్ నేర్చుకొని, బైబిల్ వాక్యాన్ని తెలుసుకొని, హిస్టరీ నేర్చుకొని మతోన్మాదులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి మన దగ్గర పనిచేస్తున్నట్టు నటిస్తున్న కుక్క వీడు. కారు మతోన్మాదులు ఇచ్చిన గిఫ్ట్. ఇల్లందులో
బైబిల్స్ తగలబెట్టారంట. అక్కడే అర్థమైపోయిందరా నీ ఆడంగితనం, అక్కడే అర్థమైపోయింది. ఇన్ని దాడులు జరిగితే నీకు కనపడి సావరు రవి, నీకు కనపడట్లా? కాకినాడలో సమర్పణ రాజు తీసుకుపోయి కొట్టారు, నువ్వు మాట్లాడావా? మాట్లాడలా. ప్రవీణ్ పగడాల గారిని చంపారు, నువ్వు మాట్లాడావా? వేరే విధంగా మాట్లాడు, యాక్సిడెంట్ అని మాట్లాడావు. ఇల్లందులో బైబిల్స్ తగలబెట్టారు, నువ్వు మాట్లాడావా? మాట్లాడలా. మొన్న వారం 10 రోజుల క్రితం సువార్థికుడిని గాయపరిచి రక్తపాతం చేసి బండి పగలగొట్టారు, నువ్వు మాట్లాడావా? నువ్వు స్పందించలా. ఒక 2 నెలల క్రితం స్వార్థికులు కర్నూలు దగ్గర వనపర్తి అనే ప్రాంతంలో స్వార్థికి వెళ్తుంటే కరపత్రాలు చింపి వాళ్ళను కొట్టి షొట్టు పట్టుకొని భయపెట్టి నెత్తిన బొట్టు పెట్టి జై శ్రీరామని పలికించారు, నువ్వు మాట్లాడావా? మాట్లాడలా. గోదావరి కనిలో గ్రామగుండం దగ్గర ఒక అభవశుభం తెలియనటువంటి ఒక విశ్వాసి బస్టాండ్లో కరపత్రాలు పంచుతుంటే అతని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి బండకి ముక్కు రాయించి బలవంతంగా బొట్టు పెట్టి 10 మంది చుట్టుకొని అతనితో జై శ్రీరామ్ అని చెప్పించారు, నువ్వు స్పందించావరా? నువ్వు స్పందించలా. క్రైస్తవ సమాజమా, గుర్తుపెట్టుకోండి, వీడు కేవలం పాస్టర్ని విమర్శించడానికే పుట్టాడు. వీడు మతోన్మాదుల మీద ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడారా? గుర్తు చూసుకోండి ఒకసారి. వీడెప్పుడు స్పందించడు అలాంటి వాటి మీద. బాగా గమనించండి, వీడిని ఎప్పుడు స్పందించడు మతోన్మాదుల మీద. క్రైస్తవుని కొట్టినా, చంపినా, తిట్టినా, తగలబెట్టినా వీడు స్పందించడు. వీడు ఒకవేళ స్పందించిన, ఈ కుక్క స్పందించిన, ఆ స్పందన ఎలా ఉంటుందంటే క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉంటుంది. తగలబెట్టారంట, కొట్టారంట, అది హత్య కాదు, యాక్సిడెంటు, అది బైక్ ఇలా పడుతుంది అంతే అని వీడు క్రైస్తవుల్ని ఒప్పించి మెప్పించే ప్రయత్నం చేస్తాడు ఈ కుక్క. ఈ మతోన్మాద కుక్క జాన్ పాల్ అభిమానులు, పాజిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ వాన్ని ఫాలో అయ్యేటువంటి క్రీస్తు విరోధ శక్తులలో ఆల్మోస్ట్ నిన్ను క్రైస్తవులు నమ్మటం మానేశారా మతోన్మాది. అర్థమైందా? మానేశారు. ఇప్పుడు నువ్వు కొత్తగా ఇంకా వాల్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అని ఛానల్ పెట్టుకున్నావే, మా గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళని ఒక ఛానల్ పేరు పెట్టుకున్నావు కదా ఇంగ్లీష్లో. అరే నీకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు లేడరా దానికి? గొర్రె చర్మం కప్పుకున్న తోడేలివి నువ్వేరా జాన్ పాల్, నువ్వే. నీ అంత లఫూట్ గాడు, బేవకూఫ్ గాడు, పొరంబోక్ గాడు ఈ భూమి మీద ఎవడు ఉండడురా. బాగా మంచిగా డబ్బులు అప్పచెప్పినట్టు ఉండరా నీకు, గట్టిగా అమ్ముడుపోయే వాళ్ళకి బాగా పనిచేస్తున్నావు. ఇదిగో క్రైస్తవ సమాజాన్ని మోసం చేయొచ్చును, నీ ప్రజల్ని మోసం చేయొచ్చును, నీ సంఘానికి వచ్చే 5 మంది 10 మందిని మోసం చేయొచ్చును. దేవుడున్నాడే, దేవుణ్ణి మోసం చేయలేవరా నువ్వు. నీ అంత నీచుడు, నికృష్టుడు, పరమ దుర్మార్గుడు, పనికిమాలినవాడు ఎవ్వడు లేడరా క్రిస్టియానిటీలో. కొంతమంది పాపం సిద్ధాంతాల పరంగా వీక్గా ఉన్నా, డాక్టరీన్ పరంగా వీక్గా ఉన్నా, నీ అంత లఫుట్ ఎవ్వరూ ఉండర్రా. మతోన్మాద కుక్క, బుద్ధి తెచ్చుకో. రే నిన్ను ఎవడు స్పందించమన్నాడు రా? బైబిల్ తగలబెడితే స్పందించి సచ్చేదేదో క్రైస్తవులకు ధైర్యం ఇచ్చారా? స్పందించి సావచ్చు కదా. ఇక్కడ కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ స్పందిస్తున్నావు, ఆ మాత్రం అర్థం కాదేట్రా మాకు. అంటే నీకు ఎవడో మళ్ళీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడు జాన్ పాల్, నీకు ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తామని చెప్పుంటారు, అందుకు మాట్లాడుతున్నావు. రే నీ బ్యాంక్ స్టేట్మెంట్ అంతా తీస్తున్నాను రా నేను. ఎన్ని లక్షలు నీకు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఆ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి ఎంత పంపిస్తున్నావు, ఏ అకౌంట్లు నువ్వు వాడుతున్నావు, ఎవరి పేరుతో అకౌంట్, అన్నీ తీసాను నేను బయటికి. టైం వచ్చినప్పుడు అన్ని బయటికి తీసుకొస్తాను. పక్కాగా రెడ్ హ్యాండెడ్ నిన్ను పట్టుకొని ప్రజల ముందర నిలబెడతాను నిన్ను. మతోన్మాదులకు అమ్ముడు పోయావా లేదా అన్నది. ఓకేనా? రెడీగా ఉండు, నిన్ను బయట తీసుకొస్తా త్వరలో.